కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. లేకపోతే షెడ్యూల్ 9ని పెట్టడమో, పార్లమెంట్లో ఒక మూవ్మెంట్ తేవడమో ఇదంతా ఎప్పటిలోపల జరిగే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది అంటే రాజకీయంగా ఆలోచిస్తే ఇక్కడ నుంచి అక్కడికి నెపం నెట్టేస్తారు, వాళ్ళు చేయలేదు అని అంటారు అనేది కూడా ఒక టాక్ వినిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? అంటే గతంలో ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా తమిళనాడులో రిజర్వేషన్స్ ఉన్నాయండి. అయితే 1931 వరకు, అంటే 1870 నుంచి 1931 వరకు 5 సార్లు ఈ దేశం లోపల బ్రిటిష్ వాళ్ళు కులగణన చేశారు. కులగణన చేస్తే జరిగింది ఏమిటంటే అక్కడ వెనుకబడ్డ వర్గాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు లోపల రిజర్వేషన్స్ ఇచ్చుకున్నారు. ఇండియాలో కలిసిన తర్వాత, మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నెహ్రూ గారి పరిపాలన లోపల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉంచారు, బీసీలకు రిజర్వేషన్స్ తీసేశారు, మీకు తెలుసు కదా. దాని తర్వాత జరిగింది ఏంటంటే తమిళనాడు లోపల చాలా బలమైన ఉద్యమాలు వచ్చినాయి. బలమైన ఉద్యమాలు వస్తే అప్పుడు అసలు మొత్తం రిజర్వేషన్ లేకుండానే మొదలైన భారతదేశ ప్రస్థానము మొదటి సవరణలలోనే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి దాన్ని రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు. మీరు ఒకవేళ రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోండి అని చెప్పి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసి దాన్ని రాజ్యాంగంలో పెట్టి ఉంటే వాళ్ళ బీసీలకు దేశవ్యాప్తంగా కూడా ఒక రక్షణ అనేది ఉండేది. అది చేయలేదు. కాబట్టి రాను జరిగింది ఏంటంటే మండల కమిషన్ వచ్చే వరకు కూడా బీసీల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. అంటే రక్షణ లేకపోవడం వల్ల, రాజ్యాంగపరమైన రక్షణ లేకపోవడం వల్ల రాష్ట్రాలు ఇస్తూ వచ్చినాయి. తర్వాత వేరే వేరే సందర్భాల లోపల అక్కడ జరుగుతున్నటువంటి లోపాల కారణంగా, మిగతా పరమైన కారణాల కారణంగా కోర్టు దాన్ని కొట్టేస్తూ వచ్చింది. కాబట్టి వివిధ సందర్భాల లోపల వివిధ సందర్భాల లోపల మళ్ళీ ఏం చెప్పింది కోర్టు, మీరు 50% దాటొద్దు అని చెప్పింది. కాబట్టి 50% దాటాలి అంటే షెడ్యూల్ వీళ్ళకి చేసినటువంటి తమిళనాడులో జరిగిన అల్లాల కారణంగా, పెరియార్ రామస్వామి నాయకర్ కారణంగా, వీళ్ళ తర్వాత వచ్చిన చైతన్యం కారణంగా వాళ్ళు దాన్ని షెడ్యూల్ 9లో పెట్టుకోగలిగినారు. మిగతా దేశం లోపల ఈ పరిస్థితి లేదు. కాబట్టి మిగతా దేశం లోపల కూడా రిజర్వేషన్ రావాలంటే కులగణన చేయాలి. కులగణన చేయడం మాత్రమే కాదు, వాళ్ళ వెనకబడితనాన్ని గుర్తించాలి అని చెప్పి కోర్టు తర్వాత కూడా చెప్పింది. ఎందుకంటే బీహార్ కులగణనలో ఈ విషయాన్ని చెప్పింది. అంటే మీరు లెక్కలు తీసుకొని ఇంత పర్సెంట్ ఉన్నారు కానీ ఈ పర్సెంట్ ఇక్కడ లేరు అన్నది చెప్పడం మాత్రం కాదు, వీళ్ళు వెనకబడి ఉన్నారని కూడా నువ్వు నిరూపించాలి. వాళ్ళ వెనకబడితనాన్ని నువ్వు తీసుకోవాలి. విద్యా రిజర్వేషన్ మీరు ఇద్దామనుకుంటున్నారు, 50% రిజర్వేషన్ ఉంది కాబట్టి 50% రిజర్వేషన్ ఇస్తా అంటే చెల్లదు. 50% వీళ్ళు వెనకబడి ఉన్నారు విద్య లోపల, ప్రతి వివిధ ఇన్స్టిట్యూషన్ లోపల అన్నది మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. అది చెప్తూ వచ్చింది కోర్టు. దానికి అనుగుణంగా కులగణన చేయాల్సిన అవసరం వచ్చింది. ఇది చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. ఎందుకంటే కోర్టు తీర్పులు వచ్చినాయి కాబట్టి వీళ్ళు ప్రభుత్వాలు కదిలినాయి చివరికి. కాబట్టి దీన్ని 3 బిల్లులు చేయమని మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం కూడా షెడ్యూల్ 9లో చేర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్రం దగ్గరికి ఇక్కడ నుంచి అఖిలపక్షం తీసుకెళ్లి గట్టిగా ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉన్నది. అక్కడ షెడ్యూల్ 9లో పెట్టి ఇక్కడ 3 చట్టాలు చేస్తే కనుక దీనికి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ వచ్చినట్టు. అసలు అక్కడ కేంద్రంలో కులగణన చేసుడే ఇష్టం లేదు. 2011లో చేశారు, అదే చెప్పేది. 2011లో వీళ్ళు చేశారు. 2011లో కేంద్ర ప్రభుత్వం కులగణన చేసింది కానీ ఆ వివరాలను బయట పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు ఏం రీజన్ చెప్తారు అంటే ఇది అంతకుముందు ఉన్నటువంటి జనాభా లెక్కల చట్టానికి అనుగుణంగా లేదు అని. ఎందుకు అనుగుణంగా లేదు అంటే అప్పుడు కులం అనేది ఒక సమాచార సేకరణ అంశంగా లేదు అని. ఇప్పుడు కులగణన చేయాలని మీరు పార్లమెంట్లో బిల్ పాస్ చేసిన వాళ్ళు కులగణను జనాభా లెక్కల్లో పెట్టాలని కూడా ఒక చట్టం చేస్తే అయిపోయేది కదా. అది చేయలేదు. చేయకపోతే దానికి అనుగుణంగా లేదని చెప్పి, ఆ చట్టానికి అనుగుణంగా లేదని మొత్తం కులగణన మొత్తం పక్కకు పెట్టేశారు. అయితే 2018 లోపల రాజ్నాథ్ సింగ్ ఈ ప్రామిస్ చేశాడు. రాజ్నాథ్ సింగ్ 2018లో 2019 ఎన్నికల్లో కనుక బీజేపీ గెలిస్తే మేము కులగణన చేస్తామని ఆయన హామీ ఇచ్చాడు. కాబట్టి ఆ బాధ్యత బీజేపీ మీద ఉన్నది. అంటే మోడీ బీజేపీ అని చెప్పుకోవడం తర్వాత సంగతి, కానీ ముందు మీరు బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఇవాళ బీజేపీ మీద ఉన్నది. ఇప్పుడు బీసీలల్లో మైనారిటీలను ఎట్లా చేరుస్తారు అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మొన్న బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నదా మీకు? గిట్లెట్లా వీళ్ళు ఎట్లా హిందువులు అవుతారు, మైనార్టీలను అట్లెట్లా చేస్తారు బీసీ, ఇది ఇంకో కొత్త లైన్ అన్నట్టు. నిజంగానే ఇవన్నీ చూస్తే బీసీలకు సంబంధించి న్యాయం చేసే అవకాశం ఎంతవరకు ఉంది? బీజేపీ నిజంగానే ఆ ఇనిషియేషన్ తీసుకొని చేసే అవకాశం ఎంతవరకు ఉంది? బండి సంజయ్ గారికి ఏమైనా బీసీ వాదం కానీ, బీసీ రక్తం కానీ, బీసీ హృదయం కానీ ఉంటే ఒక మాట వారు ఆలోచించాలి. బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఈ చారిత్రాత్మకమైనటువంటి సందర్భం లోపల ఏదో ఒకటి మోకాలాడడం తప్ప ఇది వేరే సాకులు పెట్టడంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలా లేదన్నది ఎవరి లెక్కలు వాళ్ళకి తీశారు. 46% బీసీ హిందువులు వచ్చారు, 46 ఇంకో 10% బీసీ ముస్లిమ్స్ వచ్చారు. అంటే ముస్లిమ్స్ ఓవరాల్గా బీసీలో కలిపేవారు. వారికి ఎంత ఇవ్వాలి, వీరికి ఎంత ఇవ్వాలి అన్నది కదా లెక్కలు మేము అడుగుతున్నది. కల్పిస్తారా కలపకుండా ఇస్తారా అన్నది మా ప్రశ్న కాదు, అది మా చర్చ కాదు. అది
వాళ్ళకి ఇవ్వాలన్నది వేరే చర్చ, ముస్లింలకు ఇవ్వాలన్నది వేరే చర్చ, హిందూ బీసీలకు ఇవ్వాలన్నది వేరే చర్చ. వెనుకబడితనం ఉంటే ఇద్దరికి ఇవ్వండి, దానికి దీనికి సంబంధం లేదు అన్నది మా ప్రశ్న. ఈ మొదటి తరతరాలకు వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకు దానికి లింక్ చేసి చూడాలన్నది నా ప్రశ్న. ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నారో పిఎం మోడీ మీద కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేసిండ్రు మొన్న సీఎం రేవంత్ రెడ్డి. అసలు మోడీ బీసీఏ కాదు, ఆయనను తీసుకొచ్చి ఏదో కలిపినరో చేర్చిండ్రో ఏదో సంథింగ్ అనేది కొత్త వాదన తీసుకొని వచ్చిండ్రు. ఏంది ఇది, ఏం నడుస్తుంది? బీసీల సుట్టే ఏదో ఒక కాంట్రవర్సీ ఎందుకు అవుతున్నది? అది దురదృష్టకరం. ఇప్పుడు తర్వాత ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఇచ్చారు, దానికి ఏ ఇబ్బంది రాలేదు. దురదృష్టవశాత్తు బీసీల పేరు రాగానే ఇక్కడ ఇంత ఇబ్బంది జరగడం కూడా దురదృష్టకరమైనటువంటి సంగతి. ఎందుకంటే స్వతంత్రం తెచ్చుకొని మనం సొంతగా పరిపాలన చేసుకుంటున్నటువంటి క్రమంలో 75 ఏళ్ళు మనం గడిచిపోయింది. ఇప్పటికి కూడా వీళ్ళ పర్సంటేజ్ రిప్రజెంటేషన్ చట్టసభలో లేదు, ఇటు ఉద్యోగాల్లో లేదు, అటు విద్యావకాశాల్లో లేదు. అంటే దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం మొత్తం సమాజంగా ఉంది, అన్ని కులాల మీద ఉన్నది. కాబట్టి దానికి వీళ్ళు ఏదో ఒకటి మోకాలు అడ్డడం తప్ప వేరే సాకుగా కనిపించడం లేదు. మోడీ గారు బీసీయా కాదా అన్న ప్రశ్న మనకు అనవసరం. బీసీలకు మీరేం చేసిరు అన్నదే ఇవాళ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. మేము జాగృతిగా కూడా మేము అదే అడుగుతాం. వారిది మోర్గాంచి క్యాస్ట్, వీరు అధికారంలోకి రావడానికి కొద్ది సంవత్సరాల ముందు అది బీసీ లోపల చేర్చడం జరిగింది. అంతకుముందు బీసీలో ఆ కులం లేదు. అసలు అది మాకు ఇమ్మెటీరియల్, అది మాకు అవసరం లేని చర్చ. అది మాకు కావాల్సింది బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. మేము అంటే రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నాడా, బీజేపీయే రాహుల్ గాంధీ కులం అడిగి డైవర్ట్ చేస్తుందా, ఇది మాకు అనవసరమైనటువంటి చర్చ. ఆ చర్చలకు మేము పోవట్లేదు. మేము రాహుల్ గాంధీ గురించో మోడీ గురించో మాట్లాడట్లేదు, మేము బీసీల గురించి మాట్లాడుతున్నాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి, దానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావాలి, కేంద్ర ప్రభుత్వం కలిసి రావాలన్నది మా డిమాండ్. బీసీలకైతే మాకే ప్రేమ ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి సర్కార్ చెప్తోంది, కులగణన చేస్తోంది. ఆ తర్వాత మేము రిజర్వేషన్లు ఇవ్వడానికి రెడీ ఉన్నాం, ఇప్పుడు మొత్తం అంతా పార్లమెంట్లనే ఉన్నది, అంటే వాళ్ళ చేతుల్లోనే ఉన్నది అనేసి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మేము చేయాల్సింది చేస్తున్నాం, కానీ ఇక మిగతాదంతా కూడా కేంద్రం చేయాలి అని ఆయన చెప్తున్నారు. ఇంకో పాయింట్ కిందికి దిగి చాలా మంది ఇక లాస్ట్ ఇదే రెడ్డి ముఖ్యమంత్రి ఈయననే అవుతాడు, నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతారు అని. కొంతవరకు పిసిసి చీఫ్ కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో చెప్పిండు, మేబీ అవుతారేమో, బీసీనే ముఖ్యమంత్రి అవుతారేమో అని. ఇది రాజకీయ పరంగా చూడాలా, లేకపోతే నిజంగానే ఈయననే లాస్ట్ రెడ్డి ముఖ్యమంత్రి అయి నెక్స్ట్ నుంచి ఇక బీసీ ముఖ్యమంత్రులు అవుతారా? దురదృష్టం వచ్చేటప్పటికి ఈ దేశం లోపల పీసీసీని ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా బీసీలకు ఇస్తూ వచ్చినారు. డి శ్రీనివాస్ గారు చేశారు, చాలామంది చేశారు. జరుగుతున్నది ఏంటంటే ఎక్కడైనా కూడా మీరు చూడండి, మన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బండి సంజయ్ గారికి ఇచ్చారు, ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి ఇస్తారంటున్నారు. ఏ చూసినా కూడా బీసీలకు పార్టీపరమైనటువంటి పదవులు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు 18 మంది రాష్ట్ర మంత్రుల లోపల 2 మాత్రమే బీసీలు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు. అంటే అధికారంకి వచ్చేటప్పటికి వీళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు అన్నది ప్రశ్న. ఖచ్చితంగా మిగతా రిజర్వేషన్లు కింది స్థాయి నుంచి కూడా అమలైతే పైన కూడా మార్పులు వస్తాయి, సమాజం ఆలోచనలో కూడా మార్పు వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. దాంతోపాటుగా ఢిల్లీకి ఇక్కడ వీళ్ళు 3 వేర్వేరు చట్టాలు చేసిన తర్వాత ఢిల్లీ మీద ప్రెజర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని పార్టీలు కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి అందరూ ఇనిషియేట్ చేయాలి. మేము జాగృతి పరంగా, ఒక సంస్థ పరంగా మేము సమాజంలో అవగాహన తీసుకొస్తాము, ఉద్యమాలు చేస్తాము. పార్టీలు కూడా కలిసి రావాలని మేము కోరుతున్నాం. దానికి అనుగుణంగా మా కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటాం. ఎట్లయితే తెలంగాణ ఏర్పడడానికి అందరూ అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పడ్డాయో, ఎందుకని బీసీల కోసం కూడా ఒక జేఏసీగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఒక జేఏసీ లాగా ఏర్పడి ఉద్యమాన్ని నిజంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు కనిపిస్తుంది, ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? తెలంగాణ జాగృతి ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోబోతోంది? మేము ఇప్పటికీ దాదాపు 8 జిల్లాల లోపల, మేము ఉమ్మడి జిల్లాల లోపల రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాము, ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండి. అక్కడ అన్ని బీసీ సంఘాలను పిలుస్తూ వచ్చినాము. చాలా మంది కుల సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసినాయి, వాళ్ళ వాయిస్ వినిపిస్తూ వచ్చినాము. బీసీ లోపల చాలా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. ఈ గడిచిన 2-3 సంవత్సరాల లోపల చాలా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే, ఉన్న రిజర్వేషన్లను కూడా తీసేసే కుట్రలు ఏవైతే జరుగుతున్నాయో, అంటే 50% దాటుతుందని సాకుతోనో ఇంకో సాకుతోనో కులగణన చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే గతం లోపల బీసీ రిజర్వేషన్లు అతి కష్టం మీద దాదాపు 40 ఏళ్ల తర్వాత బీసీ రిజర్వేషన్ మనం సాధించుకోవడం జరిగింది. ఆ సాధించుకున్న దాన్ని కూడా తర్వాత 50% దాటుతుందనే కారణంతో కోర్టులు కొట్టేస్తూ వచ్చినాయి. కాబట్టి కులగణన చేయకుండా మీరు ఎట్లా ఇస్తారని అడుగుతున్నారు. మిగతా వాళ్ళకి ఎట్లా జరిగింది అట్లానే బీసీలకు కూడా ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. అది చేయకుండా ఏదైతే పక్కన పెడుతూ ఉన్నారో, ఈ కుట్ర నుంచి బీసీలు ఇప్పుడిప్పుడే తేరుకొని ఉద్యమాలలోకి వచ్చినారు. అన్ని బీసీ, ఈవెన్ గ్రామ మండల స్థాయిలో కూడా బీసీ సంఘాలు ఇవాళ చాలా చైతన్యంతో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ సంఘాలు అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ సంఘాలతో పాటుగా బీసీ డిమాండ్కు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నటువంటి మాలాంటి సామాజిక సంస్థలు కూడా కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రెజర్ చేసి ఖచ్చితంగా దీన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. చైతన్యం చాలా పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి అందరూ కలిసి వస్తారు, జేఏసీగా ఫామ్ అవుతారు. అండ్ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఆ అవకాశాలు ఉన్నాయని కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.